వాక్యము త్వరగా నాకు అందించగలిగితే ఇంతవరకు ఎప్పుడు కూడా మిమ్మల్ని చూడని రిఫరెన్స్ మనం చూద్దాం. వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం. బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము, అప్పుడు పెద్దవాడైనప్పుడు దాని నుండి దేని నుండి తొలగిపోడు. ఏం నేర్పాలి? ఇది ఈరోజు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి మరి వాక్య ధ్యానంలోనికి మనం వెళ్తూ ఉండగా అద్భుతమైనటువంటి వాక్యం అదేంటంటే, బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడంట. దేని నుండి తొలగిపోడు? ఏం నేర్పాలి? మనం ఈరోజు ధ్యానం చేద్దాం. అదేంటంటే చూద్దాం, ఏమి నేర్పాలి, మనం ఏమి నేర్పాలి చూద్దాం. సామెతల గ్రంథము 31వ నిర్గమాకాండము 31వ అధ్యాయము 5వ వచనం. విచిత్రమైన పనులు కల్పించుటకును, బంగారముతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకు, పొదుగుటకై రత్నములను సానపెట్టుటకు, కర్రను కోసి చెక్కుటకు, సమస్త విధమైన పనులను చేయుటకు, జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులను నేర్పము. ఏం నేర్పాలంట? మన బిడ్డలకి ఏం నేర్పాలంట? ఏమండి, సమస్తమైన పనులను పట్ల వారికి వివేకము నేర్పాలి. మనమేం నేర్పుతున్నామంటే తిట్టడం నేర్పుతున్నాం పిల్లలు కదా. చిన్నప్పుడు మన పిల్లడు వారు మేనమామ గాని వారు మాయ గాని వస్తే వాడిని ఏమనమంటారు? రే మాయని తిట్టు, రే మాయని తిట్రా. ఇది నేర్పుతాం మన పిల్లలకి. అరే ఇది కాదు నువ్వు నేర్పవలసింది. నీ మావయ్య మీదో లేకపోతే ముసలివాడి మీదో ఏదైనా గట్టిగా మాట్లాడుతుంటే వాడిని మందలించాలి. మనమేం నేర్పుతున్నాం పిల్లలకి? ఇదిగో బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. ఇదిగో పనులు చేయటం నేర్పాలంట, వివేకంగా నడుచుట నేర్పాలంట. ఇదిగో చూడండి, అవి నా సొంత మాటలు కదండి. చూద్దాం 5వ వచనం వివరంగా ఒక్కొక్కటి చూస్తే, బంగారముతోను విచిత్రమైన పనులు కల్పించుటకు, డిఫరెంట్ గా ఆలోచించాలి. హల్లెలూయా. ఏమండి, ఈ రోజు ఎవడయ్యా కోటీశ్వరులుగా ఉన్నాడు, ఎవరయ్యా బాగా డబ్బు సంపాదించాడంటే ఒక డిఫరెంటమైన ఆలోచన, ఒక జ్ఞానాన్ని సంపాదించడం, ఎవరికి సాధ్యము కానటువంటి ఒక ఉద్యోగాన్ని సంపాదించడం. 10,000 మంది పోటీ పరీక్ష రాస్తే అందులో 100 మాత్రమే సెలెక్ట్ అవుతున్నారంటే జ్ఞానాన్ని సంపాదించాడు అతను. ఏమండి, ఒక పట్టు సంపాదించాడు సబ్జెక్ట్ మీద. ఏమండి, లెక్కలలో లేకపోతే సైన్స్ లో, ఇంగ్లీష్ లో ఒక పట్టు సంపాదించి, జనరల్ నాలెడ్జ్ మీద ఒక పట్టు సంపాదించి, లేకపోతే ఈ పుస్తకాల మీద ఒక పట్టు సంపాదించి, అతను ఏం చేశాడంటే జ్ఞాన వివేచనలను సొంతం చేసుకున్నాడు. కాబట్టి అతను ఉద్యోగాన్ని సంపాదించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక ఐడియా వారి జీవితాన్ని మారుతుందంట. నిజమే, నీకు కూడా ఒక ఐడియా రావాలి. నీ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి, నీ జీవితాన్ని ఎందరికో ఆశీర్వాదంగా మార్చడానికి నీ జీవితం ఒక ఐడియా రావాలి. ఇదిగో ఆడికి వచ్చింది ఐడియా. ఎవరి జీవితాన్ని మార్చిందో లేదో తెలియదు కానీ ఆరు జీవితాన్ని మార్చింది. ఏమంటే ఆ ఫోన్ కనిపెట్టడం ద్వారా, ఆ యొక్క సిమ్ కార్డ్ ని తయారు చేయడం ద్వారా అతని జీవితం మారింది. ఇదిగో బల్బులు కనిపెట్టాడు ఒక అతను, మన జీవితాలే మారిపోయింది. ఇంజిన్ కనిపెట్టాడు ఒక అతను, మన జీవితాలే మారిపోయినాయి. స్టీమ్ ఇంజిన్ కనిపెట్టాడు, రైలు వచ్చింది. రైట్ సోదరులు విమానాన్ని కనుక్కున్నారు. దేశాల నుంచి దేశాలు, ప్రాంతాల నుంచి ప్రాంతాలు రోజుల్లో దాటేస్తా ఉన్నారు. అరే, ఈ జ్ఞానము, ఈ వివేచన, ఈ తెలివి, ఇవి నేర్చుకోవాలండి. మనం ఇవి నేర్చుకుంటలేదు. ఏమి నేర్చుకుంటున్నామంటే టిక్ టాకులు, షేర్ చాట్లు, గాడిది గుడ్డులు, గంగల పూసలు, ఇవి చూస్తా ఉన్నాం మనం. నువ్వు అవి చూస్తే నీ పిల్లలు అయ్యే చూస్తారు. ఏమండి, మన పిల్లలకి ఏం నేర్పాలి? బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. నీ పిల్లలకు ఏం నేర్పుతున్నావు? బాలుడు నడువవలసిన త్రోవలో వాడికి నేర్పాలి. నేర్పుతున్నావా? రోడ్డు పక్కన ఏ పక్కన వెళ్ళాలో నీ పిల్లడికి చెప్తున్నావా? అరే, చాకుతో ఆడుకుంటుంటే చాకుతో ఆడుకోకూడదు అని చెప్తున్నావా?
సెల్ ఫోన్ తో ఆడుతుంటే సెల్ ఫోన్ ఆడుకునే వయసు కాదురా, సెల్ ఫోన్ నువ్వు వాడకూడదురా. నేను నా కూతురికి చెప్తాను, సెల్ ఫోన్ ఎవరికైనా ఎలా ఉండాలో తెలుసా? సెల్ ఫోన్ అన్నది ఇలా ఉంటే మంచిది, ఇలా ఉన్నదా నీకు పాపమే, అది నీకు శాపమే, అది నీకు కరెక్ట్ కాదు. నీ సెల్ ఫోన్ చెవి దగ్గర పెట్టుకో, ఇలా ఎదురుకున్నా పెట్టుకున్నావంటే కరెక్ట్ కాదు. అది దేవుడి నామానికి మహిమ కలుగును కనుక వచ్చేద్దాం మన వాక్య ధ్యానంలో. ఏం నేర్పుతున్నాం మన పిల్లలకు? ఇదిగో ఏం నేర్పాలి మన పిల్లలకు? ఇదిగో ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 10వ వచనం. నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశము మీద బ్రతుకు దినములని నాకు భయపడ నేర్చుకుని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలు. ఎవరికి భయపడుతూ నేర్చుకోవాలి? దేవుని. నువ్వే ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు భయపడతావు అంటే నీ పిల్లలకి ఏం నేర్పుతున్నావు అని అడుగుతున్నాను నేను. భయపడతావు నేర్చుకో. ఇదిగో నేను చెప్తున్నానండి, ఇలా మాట్లాడితే మీకు బాధ కలుగుతుందేమో. నేను మారు మనసు పొందక ముందు, నేను దేవునిలో రాకముందు సిగరెట్ కాల్చేవాడిని. కానీ నా బంధువులు ఎవరన్నా వస్తే దాచుకునేవాడిని. అంత ఇక్కడ మన మధ్యలో ఉన్నారు మోహన్ రావు గారు, చాలా సౌమ్యుడు. ఆయన ముందు కాల్చిన ఆయన ఏమో అండం, కానీ ఎప్పుడు కూడా ఆయనకి సిగరెట్ కాడుతూ నేను ఎప్పుడు కనపడ్డాను అంకుల్ మీకు. ఇక్కడ నా తమ్ముడు అర్జున్ ఉన్నాడు, నాకన్నా చిన్నవాడే. నేను అర్జున్ నన్ను ఎప్పుడైనా చూసానన్నా సిగరెట్ కాలుతున్నావు తాగానని ఉంటావులే, కానీ చూసావా నేనేం చేసేవాడినంటే మన పేటలో కాల్చకుండా దొంగతనంగానే కాల్చేవాడిని. ఏంటిది? అరే ఇప్పుడు నేను చూస్తూనే ఉన్నానండి. మొన్న మధ్య అక్కడ చూసాను పెద్ద ఫ్లెక్సీ, సిగరెట్ కాలుతున్నట్టు ఫ్లెక్సీ. ఏం కాలుతున్నట్టు ఫ్లెక్సీ అంటే పిల్లలు సిగరెట్ కాలుస్తున్నట్టు ఫ్లెక్సీయా? అసలు భయం ఉందా అసలు? అరే భయం లేని కోడి ఎక్కడ పెట్టిందంట? బజార్లో పెట్టిందంట. గుట్టు తొక్కేస్తాయండి, పాడైపోతుంది. ఎందుకు ఉపయోగం లేకుండా అయిపోతుంది ఆ గుట్టు. అరే గుట్టు వచ్చిందంటే అయితే పిల్ల అయితే ఆమ్లెట్ అవ్వాలి, ఎందుకు పనికి రాకుండా రోడ్డు మీద అయిపోతుందండి. నేను చూసినప్పుడు చాలా బాధ కలిగిందండి. అరే సిగరెట్ కాలుతూ ఏంట్రా ఈ ఫోటోలు ఫ్లెక్సీలు, ఏంటిది? భయం లేదా? అరే నీ తల్లిదండ్రులు అంటే భయం లేకపోతే నీ మేనమామలని లేకపోతే నీకు సంబంధించిన పెద్దలని భయం లేదా నీకు? ఎక్కడికి వెళ్ళిపోతుందండి సమాజం? ఏమండి నిజంగా బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది, దేవునికి భయపడటం నేర్పాలండి. అరే భయం లేదు, దేవుడు చూస్తాడని భయం లేదు. ఏమండి ఆజ్ఞలు పాటించకపోతే నరకానికి వెళ్ళిపోతాడని భయం లేదు పిల్లలకి. అరే మీకే లేకపోతే పిల్లలకి ఏమొస్తుందండి? మనం పాపం చేస్తే పాపము వలన వచ్చు జీతము మరణం. తెలుసా ఈ వాక్యం మీ అందరికీ? అరే పాపము వలన వచ్చు జీతము మరణం అండి. మరి మరణం అని తెలిసి ఎందుకని పాపం చేస్తా ఉన్నాం? ఎందుకని పాపాన్ని దూరంగా వదలట్లేదు? అరే అదిగో యాకోబు యోసేపు గారు పాపానికి దూరంగా పారిపోయాడు. ఆ స్త్రీ వచ్చి రా నాతో పాపం చేయంటున్నా సరే దేవునికి వ్యతిరేకంగా ఇంత పాపకము నేను ఎలా చేస్తాను అని దూరంగా పారిపోయి అతని పరిశుద్ధతను కాపాడుకున్నాడండి. అందుకనే ఆయన రాజుగా మారాడు. అందుకనే ఆయన ఆ దేశానికి 2వ అధిపతిగా మారాడు. పాపానికి దూరంగా పారిపోతే ఒక ఆశీర్వాదం ఉందండి. ఎంతమంది ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. మీకు ఏం నేర్పుతున్నారు మీ పిల్లలకు? దేవుడు అంటే భయం, వాక్యం అంటే భయం, పాస్టర్ గారు అంటే గౌరవం. ఇలా నేర్పుతున్నారా? మీరు గౌరవిస్తున్నారా పాస్టర్ గారిని? మీరు గౌరవించకపోతే ఆవెళ్ళి కదా నాకు చెప్తానికి భయపడతారు, కానీ మీకు తెలుసండి ఆవెళ్ళి చేలో మేస్తే తోడల్లి గట్టు మీద ఏమీ మేయదండి. అది కూడా చేలో మెత్తది, చేలో పెడితే దెబ్బలు పడతాయి. ఆవు గట్టు మీద వేస్తే ఎవరేమనకపోవచ్చు, కానీ చేలోకి వెళ్ళి వేస్తే చేలు రైతు ఊరుకుంటాడా? ఊరుకోడు, దానికి దెబ్బలే పడతాయి. అందుకనే ఏం నేర్పాలయ్యా మన పిల్లలకంటే దెబ్బలు పడకుండా ఎలా బ్రతకాలో నేర్పండి. అరే జ్ఞానం ఎలా వస్తుందో నేర్పండి. అరే విద్య ఎలా వస్తుందో నేర్పండి. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్నాడో మీరు దేవుణ్ణి అడగాలి.
అడిగితే దేవుడు ధారాళంగా ఇస్తాడు. అడుగుడి మీకు ఇయ్యబడును. అడుగు వాటికి అన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చెయ్య చూచుచున్న దేవుణ్ణి అడగాలండి. దేవుడు నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. ఏం నేర్పుతున్నాం మన పిల్లలకి?